ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు చక్కగా ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత డబ్బు ఇస్తామన్నారు, ఆ రోజు వాళ్ళ మాట విననందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు చూడు. నిజంరా, మన సమస్యలన్నీ ఆ రోజే తీరిపోయేవి. కానీ ఆ విహారీ గారు, లక్ష్మి గారు చెప్పిన మాయ మాటలు విని మోసపోయాం మనం. లీజ్ అని మనకు కొంచెం డబ్బులు ఇచ్చి మన నోర్లు మూసాడు. ఏదైనా సమస్యలుంటే ఫోన్ చేయమని ఆ లక్ష్మి నెంబర్ ఇచ్చింది కదా, ఫోన్ చేసి గట్టిగా అడుగుతాను. అడగండి. పెళ్లి కొడుకు గారు రెడీ అయ్యారో లేదో చూసి రమ్మన్నారు. ఆయన రెడీ అయ్యారో లేదో. అదేంటి పెళ్లి కొడుకు ఇక్కడ లేరు? బ్లడ్ లక్ష్మీజీ, ఏంటి ఏమైంది? ఏంటండి బ్లడ్ ఇక్కడుంది? అది బ్లడ్ కాదు. బ్లడ్ కాదా? అవును, ఇందాక నాకు మీరు పారాణి పెట్టారు కదా, ఆ పారాణి డ్రాప్ పడి ఉంటుంది. ఓ, పారాణి చుక్క. అవును. సరే, ఆయన మీరేంటి ఇక్కడికి వచ్చారు? మీరు రెడీ అయ్యారో లేదో చూసి రమ్మన్నారు, అందుకే వచ్చాను. నేను రెడీ అయ్యాను. సరే అండి. హలో హలో, లక్ష్మి గారేనండి? అవునండి, మీరెవరు? మేమా అమ్మా, రామాపురంలో ఉండే వెర్రిబాగులో అమ్మా. అదేనమ్మా, మీరు కొన్ని నెలల క్రితం మా ఊరొచ్చి మాకు కాకమ్మ కబుర్లు చెప్తే మేము అడ్డగాడిదలాగా తల ఊపి మీకు భూములిచ్చాం కదమ్మా. ఆ తిక్క సన్నాసులు అమ్మా. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఏమైంది? ఊరుకోమ్మా, చేసిందంతా చేసి ఇప్పుడేం తెలియనట్లు మాట్లాడుతున్నావా? సేంద్రీయ వ్యవసాయం అన్నారు, లాభాలు వస్తాయన్నారు, మేమే సరుకు కొంటామన్నారు, మా జీవితాలు బాగు చేస్తారని మా పొలాలు ఇస్తే మా పొలాల్లో మీరు పంట పండించి మమ్మల్ని సర్వనాశనం చేశారమ్మా. అది కాదండి, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందో చెప్పండి. ఇది మీ వాడు చెప్పినట్టు గనక జరిగితే ఈ ఊర్లో రైతులందరికీ ఆత్మహత్యలే దిక్కు. మా చావుకి మీరే కారణం అవుతారు. మా ఉసురు కొట్టుకొని నాశనం అయిపోతారమ్మా. అది కాదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీరేమీ భయపడకండి, మేమిప్పుడే మీ దగ్గరకు వస్తాం. సరేనమ్మా, త్వరగా రండి.
ఏంటిలా జరిగింది? ఇప్పుడేం చేయాలి? వెంటనే ఈ సంగతి విహారీ గారికి చెప్పాలి. చెప్పి వెంటనే రామాపురం వెళ్ళాలి. ఏరా సుబ్బయ్య, ఏముంటుందా అమ్మాయి? ఆమె వస్తానని చెప్పిందయ్యా. ఆహా, రాని రాని, నాకు అదే కావాలిగా. హ్మ్. ఇంకా కొన్ని గంటల్లో అంబిక పెళ్లి అయిపోతుంది. పిన్ని కూడా కొత్త బంధంతో కొత్త కాపురంలో చాలా బిజీ అయిపోతుంది. నువ్వు పెళ్లి చేసుకుంటావని అస్సలు అనుకోలేదు అంబిక. ఎట్టకేళ్లకి నీ పెళ్లి జరిగిపోతోంది. నేను ఈ పెళ్లి ఒప్పుకోవడానికి కారణం నాన్న విహారీ. అబద్ధం చెప్పకు పిన్ని, కాబోయే మా బాబాయ్ గారే అసలు కారణం. ఊరుకో సహస్ర. ఏదైనా ఇలా అక్క చెల్లెళ్ళు ఇక్కడిలా సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం నువ్వేరా విహారీ. ఆ మాట నిజం వదినా. ఈ కుటుంబం ఇలా కలిసి ఉండడానికి వీడు చాలా కష్టాలే పడ్డాడు. అతయ్య, ఈ క్రెడిట్ మొత్తం నాదే కాదు, మీ అందరిది కూడా. విహారీ, నువ్వే ఓర్పుగా ప్రయత్నం చేయకపోతే మన కుటుంబం ఇలా నవ్వుతూ కనబడేదే కాదురా. అతయ్య, ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్ కనకం, థ్యాంక్ యూ సో మచ్. అసలు మా వాళ్ళందరూ అంబిక అత్తయ్య పెళ్లి సందర్భంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక విధంగా నా ఫ్యామిలీ సారీ మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి కారణం నేనెంతో, నువ్వు కూడా అంతే కారణం. థ్యాంక్ యూ సో మచ్ కనకం. విహారీ గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన సంతోషాన్ని చెడగొట్టేలా ఇప్పుడు రామాపురం రైతుల సమస్య గురించి విహారీ గారికి చెప్పి ఆయన సంతోషాన్ని దూరం చేయడం కరెక్ట్ కాదు.